వెల్కమ్ టు జనరల్ అండ్ టెక్నికల్ క్యూ స్టడీ. ఈరోజు మనము నంబర్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ లెవెల్లో అడుగుతున్నారో ఈజీ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం చూద్దాము. సో ఈ అనాలిసిస్ అంతా కూడా మనకి వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంగ్లీష్లో వస్తున్నటువంటి వొకాబులరీని కూడా చూడండి. వాటితో పాటు వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేస్తే ఆన్సర్స్ ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీగా టైం సేవ్ అయితే అవుతుంది. సో లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని ఫాలో అవ్వడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2? సో డివిజిబిలిటీ రూల్స్లో మనకి 2 అలాగే 4 6 8 అలాగే అప్ టు 13 3 5 7 9 10 అండ్ 11 12 13. సో 13 వరకు కూడా మనకి డివిజిబిలిటీ రూల్స్లో అయితే తెలుసుకోవాలి. సో డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం మనము ఇక్కడ క్వశ్చన్ అడిగిన ప్రకారం కాకుండా డివిజిబిలిటీ రూల్స్ అనేది 2కి ఏముంది, 3కి ఏముంది, 4కి ఏముంది అనేది మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా డివిజిబిలిటీ ఆఫ్ రూల్ ప్రకారం రూల్ 2 ప్రకారం అయితే 2కి మనకి డివిజిబిలిటీ రూల్స్ ఏమున్నాయంటే కంపల్సరిగా యూనిట్స్ ప్లేస్లో 0 2 4 6 8 ఈ నంబర్స్ ఏవైతే ఉంటాయో అవి 2తో డివైడ్ అయినట్టు అని మనకు తెలుసు. అలాగే 3తో డివైడ్ అయినట్టు మనకి డివిజిబిలిటీ రూల్ ప్రకారం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ప్రకారం మనకి అన్నీ కూడా యాడ్ చేస్తే ఆ యాడ్ చేసినటువంటి నంబర్స్ 3తో డివైడ్ అయితే సో అది ఆ నంబర్ అంతా కూడా 3తో డివైడ్ అవుతుందని మనకి డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. సో వాటి ప్రకారం ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రకారం చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే సో యూనిట్స్ ప్లేస్లో మనకి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉండాలి. సో యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్నది మనకు 4th ఆప్షన్ ఒకటే. సో దట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఆడ్ నంబర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ యూజింగ్ బద్మాష్ రూల్. సో బద్మాష్ రూల్ ప్రకారం మనకు తెలుసు బి అంటే బ్రాకెట్, ఓ అంటే హాఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళైతే ఈ బద్మాష్ రూల్ గురించి తెలుసుకోండి. ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వాళ్ళైతే డైరెక్ట్గా కూడా చేయండి. సో డైరెక్ట్గా మనకి ఈ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి కాబట్టి బ్రాకెట్లో ఏముందంటే 10 into 3 minus 8 into 2. సో 10 into 3 అంటే 30 minus 16. సో 30 minus 16. 30 minus 16 అంటే మనకి 14 వస్తుంది. సో డైరెక్ట్గా మనం రాసేయడమే ఏంటంటే 3/2 ఇంటూ సో హాఫ్ అంటే డైరెక్ట్గా ఇంటూ చేయడమే. అలాగే బ్రాకెట్ ఇచ్చినా కూడా ఈజీగా చేయడమే. అలాగే ఫ్లవర్ బ్రాకెట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంపల్సరీగా ఫస్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ట్రయాంగిల్ బేస్డ్ అంటే రెక్టాంగిల్ బేస్డ్ మార్క్ ఉన్నా కూడా మీరు డెఫినెట్గా వాటిని ముందుగా చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 30 minus 16 14. సో డైరెక్ట్గా 14 రాసేయడమే. 7 2 జా 14, అలాగే 2 2 క్యాన్సిల్, 3 4 జా 12. సో ఆన్సర్ ఏంటంటే 12 మనకి ఆన్సర్. 12 అనేది ఆన్సర్. డైరెక్ట్గా మనకి డివిజిబిలిటీ రూల్ ప్రకారం కానీ లేదంటే బద్మాష్ రూల్ ప్రకారం కానీ ఒక ఎక్స్ప్రెషన్ని ఏదైతే సింప్లిఫికేషన్ చేయమన్నాడో వాటిని ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈజీగా మనము ఆన్సర్ వస్తుందంటే కంపల్సరీగా వాటి ఆప్షన్స్లో మనకి కంపల్సరీగా ఆన్సర్ అయితే ఉంటుంది. ఈజీగా 1 మార్క్ అయితే తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ప్రోడక్ట్ ఆఫ్ 40 ఆడ్ నంబర్స్ ఈజ్ అన్నాడు. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 40 ఆడ్ నంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆడ్ నంబర్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఆడ్ నంబర్స్ అంటే ఏంటి మనకు తెలుసు. సో 3 5 7 9. సో ఇవన్నీ కూడా ఏంటి ఆడ్ నంబర్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ని మీరు ఒకసారి మర్చిపోండి. ఇప్పుడు 3 5 7 అనేది 9 అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆడ్ నంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు మనకి డివిజిబిలిటీ రూల్స్ కానీ లేదంటే మల్టిప్లికేషన్ రూల్స్ కానీ లేదంటే వీటన్నిటిని కూడా మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు అందులో మల్టిప్లికేషన్ రూల్స్లో
సో ఏవైనా 2 ఆడ్ నంబర్స్ మల్టిప్లై అయితే 3 5 జా ఏమవుతుంది మనకి 15 అవుతుంది. సో 2 ఈవెన్ నంబర్స్ లేదా 2 ఆడ్ నంబర్స్ ఇలా ఇచ్చినప్పుడు మనకి కాన్సెప్ట్ బేస్డ్ ప్రకారంగా మనం ఆలోచించుకున్నప్పుడు 3 5 జా ఖచ్చితంగా 3 5 జా 15 అంటే 2 ఆడ్ నంబర్స్ మల్టిప్లై చేస్తే మనకి కంపల్సరిగా ఆడ్ నంబరే వస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి అంటే 2 అనేది అలాగే 4 నంబర్స్ చూద్దాం. అంటే 4 నంబర్స్ అంటే 15 ఇంటూ 7 అండ్ 9. సో 7 5 జా 35, 5 ఇంటూ 9 అండ్ 45. సో ఏ ఈవెన్ నంబర్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అంటే ఇలాంటివి 4 ఆడ్ నంబర్స్ తీసుకున్నా మనకి లాస్ట్లో యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది 5 వస్తుంది. సో దాని ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు మనకి కంపల్సరిగా ఏ నెంబర్ వస్తుందంటే ఆ వచ్చే నంబర్ కూడా ఆడ్ నెంబర్ అయి మాత్రమే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో అదే మనకి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే. సో ఒకవేళ ఈవెన్ నంబర్స్ ఇక్కడ మనకి ప్రోడక్ట్ అడిషన్ ఇచ్చాడా ప్రోడక్ట్ ఇచ్చాడా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఆడ్ ప్లస్ ఆడ్ నెంబర్ అంటే 3 ప్లస్ 5 అయితే మనకి డెఫినెట్గా ఈవెన్ వస్తుంది. సో ఇది కాన్సెప్ట్ బేస్డ్. అలాగే మనకు ఒకవేళ ఆడ్ ప్లస్ ఈవెన్ అన్నాడు అనుకోండి అంటే 2 ప్లస్ 3 2 అనేది ఈవెన్ బట్ 2 ప్లస్ 3 అనేది 5 వస్తుంది. అక్కడ కూడా మనకు ఆడ్ వస్తుంది. సో ఇలా మైనస్ అలాగే మల్టిప్లికేషన్ వీటిని ఒకసారి మీరు గమనించండి. డెఫినెట్గా ఇలాంటి ఆన్సర్స్కి మనం ఈజీగా సొల్యూషన్ తెప్పించవచ్చు. సో ఇక్కడ మనకి 625 అనేది కూడా ఆన్సర్ ఇచ్చాడు. 25 ఇంటూ 25 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 ఇంటూ 5 ఇంటూ 5 సో 4 5s అంటే 5 పవర్ 4 అనేది 625. మనకి 40 ఆడ్ నంబర్స్ అన్నాడు కాబట్టి 625 కంటే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా మనము ఈజీగా ఆన్సర్ అయితే తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. The 6-digit number 54321A is divisible by 9 where A is a single digit whole number. Find A. Whole numbers అంటే మనకు తెలుసు జీరోతో ఇంక్లూడ్ అయితే హోల్ నంబర్స్ అంటాము. జీరోతో ఇంక్లూడ్ కాకపోతే మనం న్యాచురల్ నంబర్స్ అంటాము. ఒకవేళ నెగిటివ్ నంబర్స్ అండ్ పాజిటివ్ నంబర్స్ అయితే ఇంటిజర్స్ అని పిలుచుకుంటాము. సో ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము ఇంతకుముందే ఒకసారి అవగాహన అయితే ఉండాలి మనకి. ఇందులో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి 6 డిజిట్ నెంబర్ అయితే ఒకటి ఉంది. సో అదేంటయ్యా అంటే 54321A. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఒక నెంబర్ అయితే ఉండాలి, అది హోల్ నెంబర్ అయి ఉండాలి. దాని ప్రకారంగా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ బై 9 అన్నాడు. సో మనకి డివిజిబిలిటీ రూల్ 9 ప్రకారం మనం ఏం చేయాలంటే 3 ఇంటూ 3. సో 3 ఇంటూ 3 అనేది 9. సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది మనకి ఏంటి? సో 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి మనకి? డెఫినెట్గా అన్ని డిజిట్స్ని ఏవైతే ఉంటాయో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై 3. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ బై 3 అయితే సో రిమైండర్ అనేది 0 వస్తుంది. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అనేవి ఏంటి అంటే 5 4 ప్లస్ 9, 9 ప్లస్ 3 12, 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 1 15. సో 15కి మనం ఎంత యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకి డివిజిబుల్ అవుతుంది. సో అది ఇక్కడ మనం కాన్సెప్ట్ బేస్డ్ పరంగా ఆలోచించాలి. సో ఒకవేళ 15కి 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం మనకి 15 ప్లస్ 0 అంటే బై 3. 15 బై 3 అనేది ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది. అలాగే 15 ప్లస్ 2 17 అనేది ఖచ్చితంగా డివిజిబుల్ అయితే కాదు. అలాగే 15 ప్లస్ 4 19 అనేది ఖచ్చితంగా కూడా డివిజిబుల్ కాదు. 15 ప్లస్ 3 15 ప్లస్ 3 ఇక్కడ 15 ప్లస్ 3 అంటే 18, 18 అనేది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇలా మనం ఆన్సర్స్ని ఒకవేళ చూసుకుంటే ఆ ఆన్సర్స్లో 2 కూడా ఆన్సర్స్ ఉంటాయి. అలాంటి ఆప్షన్స్ కూడా మనకి ఆల్ ఆఫ్ ది అబోవా లేదంటే బోత్ 1 and 2 అనేది కూడా మనకు కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 9తో డివిజిబుల్ చేసినప్పుడు డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా చూసుకున్నప్పుడు 3 అలాగే 0 ఉంటుంది. కానీ ఇక్కడ 9తో అన్నాడు. మనకి ఈ 9 యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో 9తో మనకి డివిజిబుల్ అయినప్పుడు డైరెక్ట్గా కూడా మీరు డిజిట్ ఎంటర్ చేసి అంటే డిజిట్ పెట్టుకొని సో ఇక్కడ 0నా ఏంటా అనేది పెట్టుకొని 9తో డివిజిబుల్ చేసినా కూడా మీకు ఆన్సర్ అయితే వస్తుంది. సో డైరెక్ట్గా కూడా 9 6 54. సో 0 నెక్స్ట్ 9 3 27 అండ్ 51. సో 9 5 45.
సో 45 6 అండ్ 9 7 జా 63. సో ఇలా 9తో మనం చేసినప్పుడు మనకి 3 అనేది ఆప్షన్ వస్తుంది. సో 0,3లో ఇక్కడ 9తో ఎగ్జాక్ట్గా అన్నప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి 3 వస్తుంది. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 9తో ఇచ్చినప్పుడు మనం 3తో చేసిన వెంటనే మనకి 0 ఆన్సర్ వచ్చేస్తుందని ఈజీగా మనం ఆన్సర్ పెట్టేస్తాము. సో దాంట్లో 9తో ఉన్నప్పుడు మాత్రము ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The 7-digit number 43567x is divisible by 3 where x is a single digit whole number. Find x. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ పరంగా మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే డైరెక్ట్గా సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మీరు చూసినట్టనే చెప్పొచ్చు. 4 + 3 7, 7 + 5 12, 12 + 6 18, 18 + 7 25. సో డైరెక్ట్గా 25 రాసుకోవడమే. 25 + 2 ఖచ్చితంగా 25 + 2 అంటే మనకి ఎంత వస్తుంది? 27. నెక్స్ట్ అగైన్ 25 + 5 అంటే మనకి అగైన్ ఏమొస్తుంది? 30. నెక్స్ట్ అగైన్ 25 + 8. సో 25 + 8 33. సో ఈ నంబర్స్ అన్నీ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. ఎలా అంటే 3 9 జా 27, 3 10 జా 30, 3 11 జా 33. సో ఇది సింపుల్గా. సో 4th ఆప్షన్లో మనకి ఆల్ ఆఫ్ దీస్ అని ఉంది. ఈజీగా ఆన్సర్ 4th ఆప్షన్. సో ఆల్ ఆఫ్ దీస్ వచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్ అయి ఉండొచ్చు, లేదా మిగతా ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్ వచ్చిందంటే కంపల్సరీగా ఆల్ ఆఫ్ దిస్ ఆప్షన్ అయి ఉంటుంది. సమ్టైమ్స్ కొన్నిసార్లు మిగతా ఆప్షన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 నంబర్ విచ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 7. సో గ్రేటెస్ట్ 3 నంబర్ అంటే మనకి గ్రేటెస్ట్ 3 నంబర్ అంటే ఏంటి? 999. అదే స్మాలెస్ట్ 3 నంబర్ అంటే 111. సో సింపుల్, మనకి తెలుసు. అయితే మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాడు. 7తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుందో దాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 7తో మనం డివిజిబుల్ ఈజీగా చేయొచ్చు. 7తో డివిజిబిలిటీ రూల్ ప్రకారంగా కూడా కాకుండా డైరెక్ట్గా చేస్తే, ఇలా చిన్న నంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చేస్తే సరిపోతుంది. 7 1 జా 7, 7 4 జా 28 అండ్ 7 2 జా 14, 14 19లో 14 పోతే 5. సో రిమైండర్ అనేది 5. సో 999లో రిమైండర్ అనేది తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 5 పోతే 994. ఆన్సర్ వచ్చేసి 3 994. సో ఇలా కాన్సెప్ట్ బేస్డ్ పరంగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద గ్రేటెస్ట్ 6-digit నంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 12. సో మల్టిపుల్ ఆఫ్ 12 అంటే మనకి అర్థం ఏంటి అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ ఆఫ్ 12 అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో 3 × 4. సో మనకి ఇక్కడ డివిజిబుల్ అయ్యే నంబర్ కూడా ఏ విధంగా అయి ఉండాలంటే, సో 3తో డివిజిబుల్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 4తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ డైరెక్ట్గా చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కంపల్సరీగా 4తో డివైడ్ అవ్వాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 80 అనేది 4తో డివైడ్ అవుతుంది. అలాగే 84 అనేది కూడా 4తో డివైడ్ అవుతుంది. 90 అనేది మాత్రం కాదు. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. అట్లాగే నన్ ఆఫ్ ది ఆప్షన్ లేదు. ఈ 2 ఆప్షన్స్లో మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే 3తో డివిజిబుల్ చేసినప్పుడు, సో 3తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి కంపల్సరీగా సమ్ ఆఫ్ నంబర్స్ అన్నీ కూడా 3తో డివైడ్ అవ్వాలి. సో దీని పరంగా మనం ఆలోచించినప్పుడు 9 4 జా 36, 36 + 8. సో 36 + 8 44. సో 44 అనేది 44 అనేది 3తో డివైడ్ అవుతుందా లేదా అనేది మనం ఇక్కడ చూడాలి. కంపల్సరీగా ఇది డివైడ్ అవ్వదు. నెక్స్ట్ అగైన్ 999 84 అన్నాడు. సో 44 అవుతుంది. 44కి +4 అంటే 48. సో 48 అనేది 3తో డివైడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ 3 నంబర్ విచ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 7 అన్నాడు. సో స్మాలెస్ట్ 3 నంబర్ అంటే మనకి డెఫినెట్గా ఏమవుతుంది?
నేను ఇందాకే చెప్పాను స్మాలెస్ట్ 3 నెంబర్ అంటే 111 అని చెప్పాను. అయితే 7తో మనకి ఖచ్చితంగా డివైడ్ అయ్యే నంబర్ ఏదైతే ఉంటుందో అది మనం ఒకవేళ 111 విషయాన్ని మనం చూసుకుంటే కంపల్సరీగా 7తో డివైడ్ చేసినప్పుడు 7 1 జా 7, 7 1 జా 7. సో ఇక్కడ 41 ఉంటుంది. సో 7 5 జా 35. సో 7 5 జా 35 అంటే మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ 6. సో 111లో 6 తీసేస్తే మనకి 11లో 6 పోతే మనకి 5 వస్తుంది. సో ఎగ్జాక్ట్గా 105 అనేది ఆన్సర్ వస్తుంది. ఇలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ యూజింగ్ బద్మాస్ రూల్. 3/7 ఆఫ్ 4/5 ఆఫ్ 20 బ్రాకెట్లో 252 మైనస్ 242. సో డైరెక్ట్గా మనము 3/7 ఇంటూ 4/5 ఇంటూ 20 ఇంటూ 252 మైనస్ 242 దట్ ఈస్ 10. సో డైరెక్ట్గా ఇక్కడ 5 2 జా 5 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో డైరెక్ట్గా మనం రాసుకుంటే 3 ఇంటూ అండ్ 4 ఇంటూ 20 ఇంటూ 240/7. సో 7 మల్టిపుల్ అయితే ఏది లేదు. సో అప్రాక్సిమేట్గా మనం ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా మనకి 7 5 5.7. సో 5.7 అంటే 12 5 జా 60. సో అప్రాక్సిమేట్గా వాల్యూ తీసుకుంటే మనకి 60 ప్లస్ ఉంటుంది. సో ఆన్సర్ అయితే ఇక్కడ నన్ ఆఫ్ ది అబవ్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ క్వశ్చన్. సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ యూజింగ్ బద్మాష్ రూల్. 105 ప్లస్ 206 మైనస్ 550 డివైడెడ్ బై 52 ప్లస్ 10. సో డైరెక్ట్గా 105 ప్లస్ 206 వాల్యూ ఎంత మనకి 5 ప్లస్ 6 11. సో 311. సో 311 మైనస్ డైరెక్ట్గా మనం ఎంటర్ చేసిన తర్వాత 550/52. సో 550/52 అనేది డైరెక్ట్గా మనం రాస్తే సో 550/52. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉన్నాయంటే సో 2 2 జా 4, 2 6 జా 12 అండ్ 2 2 జా అండ్ 2 7 జా అండ్ 2 5 జా. సో 275/26 ప్లస్ 10 ఉంది ఇక్కడ. సో ప్లస్ 10 ప్లస్ 311 అనేది ఆన్సర్ ఎంత మనకి డైరెక్ట్గా 321. సో 321లో మనకి ఇక్కడ మైనస్ చేసే వాల్యూస్ కూడా చూడాలి మనము. అదేంటంటే 275/26 అంటే అప్రాక్సిమేట్గా మనకి 260 అంటే 10 వాల్యూ. ఎగ్జాక్ట్గా మనం 260 ఇంటూ 10 అంటే 260. అలానే 260 ఇంటూ అగైన్ 11 వేసుకుంటే మనకి 260 26 ప్లస్ 26. సో 6 8 సో 286 వాల్యూ అవుతుంది అప్రాక్సిమేట్గా మనం తీసుకుంటే. సో 10 కానీ 11 కానీ చేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా వాల్యూ అనేది సో 310 కానీ అవుతుంది, 311 కానీ అవుతుంది. సో ఇందులో మనకు ఆన్సర్ అనేది ఏది ఉంది అంటే డెఫినెట్గా ఆన్సర్ అయితే లేదు. ఆప్షన్ నన్ ఆఫ్ ది అబవ్ కూడా ఉంది. సో బై మిస్టేక్ ఇక్కడ మనకి స్లైడ్లో రాలేదు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1/5 of a number is equal to the 5/8 of the another number. If 35 is added to the first number, it becomes 4 times the second number. Find the second number. సో సింపుల్గా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు 1/5 ఆఫ్ ఏ సెకండ్ నెంబర్ అన్నాడు. సో 1/5 x ఈక్వల్ టు 5/8 y అంటున్నాను. సో ఇక్కడ x/y వాల్యూ ఎంత అవుతుందంటే 25/8. 25/8. సో ఇక్కడ 25/8 అంటే మనకి 8 మల్టిపుల్ అనేది సెకండ్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ 8 మల్టిపుల్ ఏది ఉందో మనం అది చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా మనము ఈక్వేషన్ ప్రకారమే చేయాల్సిన అవసరం అయితే లేదు. 35 యాడ్ చేసినా అది 4 టైమ్స్ మల్టిపుల్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది 8 మల్టిపులే ఉంటుంది. సో 8 మల్టిపుల్లో ఇక్కడ ఆప్షన్స్లో మనకి 40 ఒకటే ఉంది. 8 5 జా 40. సో అది ఆన్సరు డైరెక్ట్గా మనం చేసే విధానము. ఒకవేళ మనం ఈక్వేషన్ ప్రకారం చేసినప్పుడు సో x/y ఈక్వల్ టు 25/8 అన్నప్పుడు సో 25x ప్లస్ 35 ఈక్వల్ టు సెకండ్ నెంబర్ అంటే 4 ఇంటూ 8 అనేది ఇక్కడ 8 మల్టిపుల్ కాబట్టి 8x ఇలా తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది.
ఏ నంబర్ x when divided by 289 leaves 18 as the remainder. The same number when divided by 17 leaves y as a remainder. The value of y అన్నాడు. సో మనం ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే ఎస్ఎస్సిలోను చాలా సందర్భాల్లో చూస్తుంటాము. ఎక్కువ శాతం రైల్వేస్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చూస్తాము. సో డైరెక్ట్గా 17 అనేది 289తో మనకి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే 289 వాల్యూ బై 17 అంటే మనకి 289 అనేది 17 స్క్వేర్ వాల్యూ. సో ఎగ్జాక్ట్గా 17తో మనకి క్యాన్సిల్ అవుతుంది. సో 0 రిమైండర్ వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో దాని రిమైండర్ కూడా అట్ ది సేమ్ టైం ఇది డివిజిబుల్ అయినప్పుడు దాని రిమైండర్ కూడా డివిజిబుల్ అయితే దాని రిమైండర్ ఎంత వస్తుందంటే సో 18/17 అంటే దాని వాల్యూ వచ్చేసి ఎంత 1. సో రిమైండర్ వాల్యూ కూడా ఆన్సర్ 1. సో అలా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ఎక్స్ని మీరు తీసుకొని డివిడెంట్గా డివైజర్గా చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇవన్నీ కూడా మనకి టైం వేస్ట్ అయ్యే పనులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. In an office there are 108 tables and 132 chairs if 1/6 సారీ ఇక్కడ మనకి నెంబర్స్ అయితే ఇవ్వలేదు, నేను స్లైడ్లో రాస్తున్నాను చూడండి. 1/6 ఆఫ్ ది టేబుల్స్ అండ్ 1/4 సో 1/6 and 1/4 of chairs are broken. How many people can work in the office if each person requires 1 table and 1 chair? సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 108 టేబుల్స్ అండ్ 132. సో ఇక్కడ బ్రోకెన్ అయిన వాటిని తీసేద్దాం. సో బ్రోకెన్ అయిన వాటిని అంటే 1/6 ఆఫ్ 108 అంటే సో 1/6 ఆఫ్ 108 అంటే మనము 6 1 = 6 అండ్ 6 4 = 48. సో ఇక్కడ మనం దీంట్లో 48 అంటే 14. సో 6 1 = 6 4 = 48. సో 14 అనేది తీసేయాలి దీంట్లో. సో ఎగ్జాక్ట్గా మనకి 14 అనేది తీసేస్తే 4 and 9. సో ఎగ్జాక్ట్గా మనకి 94. సో ఈ 94 అనేది ఏంటంటే బ్రోకెన్ కాకుండా మంచిగా ఉన్నవి. హౌ మెనీ పీపుల్ కెన్ వర్క్ ఇన్ ఆఫీస్? సో ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక టేబుల్ ఒక మిగతాది కూడా కావాల్సి వస్తే ఎలాంటివి ఉంటాయి అనేది ఇక్కడ ఇచ్చాడు. అలానే చైర్స్ కూడా 1/4 ఆఫ్ 132 అన్నాము. ఇక్కడ దీన్ని కూడా చేయాలి. సో 4 3 అండ్ 4 3 అంటే 33 తీసేయాలి మనకి. ఎగ్జాక్ట్గా 33 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 99. సో ఇక్కడ 99 అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి టేబుల్స్ ఉన్నాయి. సో 94. సో 94 99 అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ మెనీ పీపుల్ కెన్ వర్క్ ఇన్ ద ఆఫీస్ ఇఫ్ ఈచ్ పర్సన్ రిక్వైర్స్ 1 టేబుల్ అండ్ 1 చైర్. సో ఒక టేబుల్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఒక చైర్ ఉండాలి. సో దాని పరంగా మనం ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఈ 2 ఆప్షన్స్లోనే ఆన్సర్ అయి ఉంటుంది. దాని ప్రకారంగా మనకి 99 మెంబర్స్ అని డైరెక్ట్గా చేసేయచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరికి కావాలన్నప్పుడు మాత్రం కండిషన్ని బట్టి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనం చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The total number of integers between 100 and 200 which are divisible by both 9 and 6. సో ఎగ్జాక్ట్గా మనకి 9 and 6 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, సో 9 and 6 వాల్యూస్ అంటే మనకి ఇక్కడ 9 and 6కి ఎల్సిఎం తీసినప్పుడు మనకి ఏమొస్తుంది 3 3 అండ్ 3 2. సో 6 and 6 3 18. సో 18 టేబుల్లో మనకి 100 నుంచి 200 వరకు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందనేది మనం ఇక్కడ చూడండి. సో 18 టేబుల్లో అంటే ఫస్ట్ మనకి 8 6 అంటే 108, ఫస్ట్ 108. నెక్స్ట్ ఏమొస్తుంది 108 6 టేబుల్ ఇది. నెక్స్ట్ 7 8 9 10. యాక్చువల్గా మరి ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఏంటంటే 18 టేబుల్లో 18 × 10 అంటే 180 వస్తుంది. సో 180 ఇక్కడ. నెక్స్ట్ అగైన్ 11తో చేసినప్పుడు మనకి 18 × 11 అన్నప్పుడు మనకి 180 + 18 అంటే 198. ఇది కూడా 200 మధ్యలోనే ఉంటుంది. సో ఇక్కడ వాల్యూస్ గమనించవచ్చు 1 2 3 4 5 6. సో ఈ 6 వాల్యూస్ మనకి దీన్ని అంటే 9తోనూ 6తోనూ డివిజిబుల్ అవుతాయి అని మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 0.1 అండ్ ఇక్కడ 5/8 ఆఫ్ ఏ బ్యాంబూ ఆర్ ఇన్ మడ్ అండ్ వాటర్ అండి ఇక్కడ క్వశ్చను. సో 5/8 అనేది 0.1 అండ్
5/8 అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ రెండు కూడా మడ్ అండ్ వాటర్లో ఉన్నాయి. మిగతాదంతా కూడా 2.75 మీటర్స్ వాటర్ కంటే అబవ్ ఉంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది బ్యాంబూ అన్నాడు. సో మనం ఎగ్జాక్ట్గా ఎక్స్ అనేది మనం తీసుకుంటే దాంట్లో నుంచి 0.1 అంటే 1/10 ఆఫ్ ఎక్స్ అనేది దాంట్లో ఉంది, ప్లస్ మిగతాదంతా కూడా 5/8 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మిగిలిన భాగం అంతా కూడా 275. సో 2.75 మీటర్స్ లేదా 275 సెంటీమీటర్స్ అని కూడా రాసుకోవచ్చు. సో దీని పరంగా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 10కి అండ్ 8కి ఎల్సిఎం మనకి 40. సో దాని పరంగా మనం రాసినప్పుడు ఎక్స్ మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది? సో 4 అంటే 4x. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 8 5 5 5 25. సో 25x/40 ఈక్వల్ టు 2.75. నెక్స్ట్ అగైన్ మనం ఇక్కడ ఈక్వేషన్ని సాల్వ్ చేసినప్పుడు 40xలో నుంచి 25 మైనస్ 4, సో 29 అవుతుంది. 29 అంటే ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. సో 11x/40. సో ఎగ్జాక్ట్గా మనం రాసినప్పుడు ఎలా వస్తుందంటే 11x/40 ఈక్వల్ టు 2.75. అంటే మనం ఇక్కడ రాసినప్పుడు ఎక్స్ వాల్యూ అనేది ఎలా వస్తుందంటే 2.75/11 ఇంటూ 40. సో ఇలా మనకు వస్తుంది. దీని పరంగా మనము రాసినప్పుడు సో 11తో 11 2 అండ్ 11 5 అంటే 2.5. సో 2.5 ఇంటూ 40. సో 25 4 100. సో ఎగ్జాక్ట్గా మనకి 10 మీటర్స్ వస్తుంది. సో ఇది ఆన్సర్. సో 2.5 ఇంటూ 40 మీరు డైరెక్ట్గా మల్టిపుల్ చేసినా కూడా మనకి 25 4 100 అంటే 10 మీటర్స్ ఎగ్జాక్ట్గా వస్తుంది. సో అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ది ప్రోడక్ట్ 81, 82, 83. సో డైరెక్ట్గా మనం రాసుకునండి 1 ఇంటూ 2 ఇంటూ, సో యూనిట్స్ ప్లేస్ అన్నాడు కాబట్టి యూనిట్ డిజిట్స్ రాయండి. 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7. సో అగైన్ 8 ఇంటూ 9. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా 5 ఇంటూ 2 చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 అనేది వస్తుంది. సో యూనిట్స్ ప్లేస్లో 0 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనకి 0 అనేది వస్తుంది. ఎందుకంటే 5 ఇంటూ 2 మల్టిపుల్ అనేది 10 వస్తుంది. ఎగ్జాక్ట్గా యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 280 అండ్ దేర్ రేషియో ఈజ్ 7:8. ది 2 numbers ఆర్ అన్నాడు. సో 7 ఇంటూ 8 56. యాక్చువల్గా ఎల్సిఎం అంటే ఏంటి? 7x 8x. సో 280 అనేది వాటి ఎల్సిఎం కాబట్టి 7 ఇంటూ 8 అంటే 56/56 చేసినప్పుడు మనకి ఆ నంబర్స్ ఏంటో కూడా తెలిసిపోతాయి. సో 56 అంటే 7 4 ప్లస్ 7 8 8 5. సో 5 అన్నప్పుడు 7 5 35. సో ఇంటూ 7 ఆర్ ఇంటూ 8 వేసినప్పుడు మనకి ఇంటూ 7తో చేసినప్పుడు 35. నెక్స్ట్ అగైన్ ఇంటూ 8తో చేసినప్పుడు 40. సో 35 40కి మనకి ఎల్సిఎం 280 వస్తుంది. దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 to 7 3 9 8 సో దట్ ద రిమైనింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 15. సో లీస్ట్ నెంబర్ అంటే 15తో మనకి డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా 3తో మల్టిపుల్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం 5తో మల్టిపుల్ అవ్వాలి. సో లేదంటే 5తో డివిజిబుల్ అవ్వాలి. సో దీని పరంగా మనం ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసా అంటే ఖచ్చితంగా 3 నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే 5తో చేసినప్పుడు మనకి ఇక్కడ యాడ్ చేసే నెంబర్స్ కానీ తీసేసే నెంబర్స్ చూడండి. సో 3 తీసేసినప్పుడు మాత్రమే మనకి యూనిట్స్ ప్లేస్లో 5 ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ 1తో తీసేసినప్పుడు 7 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 7 ఉంటే 5తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 16 తీసేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 2 వస్తుంది. సో 2 అనేది కూడా 5తో డివిజిబుల్ కాదు. అట్ ది సేమ్ టైం 11 కూడా లాస్ట్లో యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుంది. సో వీటన్నిటిలో కాదు. సో ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ బాగా గమనించండి. ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 2079 అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 27.
ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ 189. సో డైరెక్ట్ ఫార్ములా మనకేంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే ఏ అండ్ బి. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అని చెప్తాము. సో ఏ ఇంటూ బి. డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారము మనకి ఏమేమి ఇచ్చాడంటే ఎల్సిఎం ఇచ్చాడు 2079 అండ్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడంటే 27 ఇచ్చాడు. సో ఈ రెండిట్లో ఒక నంబర్ అయితే ఇచ్చాడు. డైరెక్ట్గా మనము బై 189 ఇస్తే మనకి ఈజీగా ఆన్సర్ అయితే వస్తుంది. సో 3తో మనం చూసినప్పుడు ఇక్కడ 9తో కూడా 9 3 జా 27 అట్ ది సేమ్ టైం 9 2 జా 9 1 జా సో 21 అగైన్ 3 7 జా సో 7తో మనం చేసినప్పుడు సో 7 2 జా 14 అండ్ 7 9 జా 63 7 7 సో 297 ఆన్సర్ ఈజ్ సి. సో డైరెక్ట్ ఫార్ములా ఇది. ఈజీగా ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా మనము ఈజీగా చేసేయడమే. యూనిట్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుందో దాని పరంగా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, when two numbers are separately divided by 33, the remainders are respectively 21 and 28. If the sum of the two numbers is divided by 33, the remainder will be అన్నాడు. సో ఆప్షన్ 16 12 14 10 అన్నాడు. సో మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం తీసుకుంటే 33 ప్లస్ 21 ఎంత అవుతుంది? 33 ప్లస్ 21 డైరెక్ట్గా మనం రాసినప్పుడు 454. ఒక నెంబర్ ఏమో 54, అగైన్ ఇంకొక నెంబర్ ఏం చెప్తుందంటే 28 ప్లస్ 33. సో 33 ప్లస్ 28 సో 11 61. సో 54 61 అనేది మొత్తం మనం టోటల్ యాడ్ చేస్తే 50 60 110 సో 115. సో టోటల్గా 115. నెక్స్ట్ 115 అనేది 33తో చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అని అన్నాడు. సో 33తో మనం చేసినప్పుడు ఈజీగా 33 ఇంటూ 99. సో 33 ఇంటూ 3 అంటే 99 అవుతుంది. 99 అంటే ఎగ్జాక్ట్గా 16 వాల్యూ అనేది మనకి రిమైండర్గా మిగులుతుంది. సో అదే ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, 481 ప్లస్ 426 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 481 ఇంటూ 426. ఎగ్జాక్ట్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీనికి ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ 481 మైనస్ 426. సో 5 నెక్స్ట్ 5. సో 55 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఏంటి? 3025. సో ది 5 యొక్క నెక్స్ట్ నెంబరు 6. సో 5 ఇంటూ 6 3025. Three fourth of a number is 60 more than its 1/3 the number is. So 3/4 x equal to 60 plus 1/3 x. సో ఎగ్జాక్ట్గా ఎక్స్ వాల్యూస్ని మనం కామన్ తీసేస్తే సో 3/4 x మైనస్ 1/3 x ఈక్వల్ టు ఎగ్జాక్ట్గా 60. సో 3 3 జా 9x మైనస్ 4x బై 4 ఇంటూ 3 12. సో 9 మైనస్ 4 ఎగ్జాక్ట్లీ 5x. 5x బై 12 ఈక్వల్ టు 6. సో 5x బై 12 ఈక్వల్ టు 60. సో ఎగ్జాక్ట్గా 5 1 జా 5 12 జా సో 12 ఇంటూ 12 144. సో ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, the sum of three consecutive even numbers is 36. The middle one is. So sum of 3 consecutive even numbers. సో 3 consecutive even numbers అంటే మనం ఎగ్జాక్ట్గా ఏం రాయొచ్చు అంటే సో x మైనస్ 2 x అండ్ x ప్లస్ 2. సో ఈ 3 నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ 3 కూడా ఈవెన్ నెంబర్స్. సో ఈ 3 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా 3x ఈక్వల్ టు 36. సో x ఈక్వల్ టు 12. దట్ ఈజ్ ఆన్సర్. The sum of the squares of 3 numbers is 138 while the sum of their product taken 2 at a time is 131. Their sum is. సో ఎగ్జాక్ట్గా మనం దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా చెప్తున్నాడు అంటే a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్ టు
వాల్యూ 138. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ వైల్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ టేకెన్ 2 at a time. 2 at a time అంటే మనకి ఎగ్జాక్ట్గా 262 వాల్యూ వస్తుంది. సో 262. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ప్రకారం మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే సో 8 into 2, నెక్స్ట్ 10 and 6 3 9 10. సో అగైన్ 4. సో 400 వాల్యూ వస్తుంది. 400 వాల్యూలో మనకి √400 అంటే ఎగ్జాక్ట్గా మనకి 20. సో 20 అనేది ఏంటంటే దేర్ సమ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అడిగాడు కాబట్టి దాని సమ్ 20. సో దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3 numbers are in the ratio 2:3:4 and their product is 1536. Largest of these numbers, so 2x into 3x into 4x equal to 1536. Again 2 into 3 6, 6 into 4 24, 24x cube equal to 1536. So 6 4 ja and 6 3 ja, sorry 6 2 ja and 6 5 ja 256. Again x cube equal to 4 6 ja and 4 4 ja 64